తాళెక్కడ పడిపోయింది? నా తాళి పెరిగిపోయిన ప్రతిసారి బావకి పెద్ద పెద్ద ప్రాణగండాలు ఎదురయ్యాయి. ఇప్పుడు బావ చెన్నైలో ఉన్నాడు. అక్కడ బావకి ఏం కాకూడదు దేవుడా. చెన్నైలో చాలా స్వెట్ కదా, ఏసీ లేకపోతే ఉండలేము. ఏసీ ఆఫ్లో ఉంది. స్విచ్ ఎక్స్క్యూజ్ మీ. అవని, ఏమైంది? ఏం వెతుక్కుంటున్నావు? నా తాళి కనిపించడం లేదు సత్య. నా తాళి నా మెడ నుంచి మిస్ అయినప్పుడు నా బావకి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయి. తాళి మాకు పెద్ద సెంటిమెంట్. తొందరగా దొరికించుకుని మెడలో వేసుకోవాలి. సరే, కంగారు పడకు. ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. నేను కూడా వెతుకుతాను. అయినా ఇంతకు ముందు ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయని, అన్నిసార్లు అలా జరుగుతాయని అనుకోవద్దు. లేదు సత్య, ఖచ్చితంగా జరుగుతాయి. అది నాకు తెలుసు. సార్, కాఫీ. సార్, 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 ఏమైంది సార్? సార్, 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 లేవండి సార్. అయ్యో, చనిపోయినట్టున్నాడే. అమ్మ అన్నపూర్ణాదేవి, నా గురించి నేను ఎప్పుడూ ఏది కోరుకోలేదు. నాకు ఎటువంటి ఆపదొచ్చినా నాకు తెలియకుండా నువ్వే నన్ను కాపాడుతున్నావు. నా విషయంలో నువ్వెంతో జాగ్రత్తగా ఉండి మంచి చేస్తున్నావు. అలాగే ఈ ఇంటి సంరక్షణ అంతా నీదే. ఈ ఇల్లు నిన్ను ఎంతగా పూజిస్తుందో నీకు తెలియంది కాదు. ఈ ఇంట్లో ఏ మనిషికి ఆపదొచ్చినా నువ్వే కాపాడాలి. నాన్నకు ప్రమాదం జరిగినట్టు పీడకలొచ్చింది. నాన్న ఆఫీస్ వర్క్ మీద
చెన్నై వెళ్ళారు. అక్కడ నాన్నకి ఎలాంటి చెడు జరగకుండా నువ్వే కాపుదల ఉండాలి. అందరూ నాన్నల కంటే మా నాన్న చాలా మంచివారు. అలాంటి మంచి మనసున్న నాన్న దొరకడం నా అదృష్టం. నాన్న నిండు నూరేళ్ళు సంతోషంగా క్షేమంగా ఉండాలి. ఈ మధ్యనే కదా నాన్న అన్న పిలుపు నాకు దక్కింది. ఆ పిలుపు నాకు దూరం కాకూడదు. నాన్నకేదైనా అయితే అమ్మ బ్రతకదు. ఆ ఇద్దరూ నాకు దూరం అయిపోకూడదు. నేను మరోసారి అనాథ అయిపోకూడదు. మమ్మల్ని నువ్వే కాచి కాపాడాలి తల్లి. అటు చూడండి. ఏమైంది వాళ్ళకి? ఏం వెతుకుంటున్నారు వాళ్ళు? వెళ్దాం పదండి. వకీల్ సాబ్ ఏమైంది? ఏం వెతుకుంటున్నారు? అవని తాళి మిస్ అయింది. తన హస్బెండ్కి ఏదైనా కీడు జరుగుతుందేమోనని పాపం భయపడుతుంది. అందరూ తాళిని తీసేసి స్టైల్గా నల్ల పూసలేసుకొని తిరుగుతుంటే నువ్వెందుకే అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నావు? అవునవని, రోజులు మారిపోయాయి. టెన్షన్ పడకు, లైట్ తీసుకో. ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి హార్ష్గా మాట్లాడలేకపోతున్నాను. మరొకరు అయ్యుంటే ఇంకోలా సమాధానం చెప్పుండేదాన్ని. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. మనం గౌరవించాలే గాని కామెంట్స్ చేయకూడదు. అండర్స్టాండ్? సారీ అవని. మీరు కూడా వెతకండి. మీరు అటెళ్ళు వెతకండి. అలాగే. చూడండి, అలాగే. త్వరగా చూడండి. అవని, అక్కడ నా భర్తకు ఎటువంటి ఆపద కలిగున్నా ఇప్పుడు తను క్షేమంగా ఉండాలి భగవంతుడా. నా బావకి ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది. తడి చేత్తో స్విచ్ ఆన్ చేసినట్టున్నాడు, అందుకే కరెంట్ షాక్ తగిలింది. ఇప్పుడున్న కల్చర్లో చాలా మందికి ఇదొక అలంకారం అయ్యుండొచ్చు, కానీ ఇది నాకు పంచ ప్రాణాలు. నా దృష్టిలో అగ్ని కంటే పవిత్రమైనది ఈ తాళం. ఇది కట్టినవాడు లేకపోతే
నేను కూడా ఉండను. భర్తల్ని ప్రేమించే భార్యలను చూసాం కానీ భర్తే పంచ ప్రాణాలు, భర్త లేకపోతే ప్రాణాలతో ఉండడం అనవసరం అని భావించే స్త్రీని నిన్నే చూస్తున్నాను అవని. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమను చూస్తుంటే నాకు జలస్గా ఉంది అవని. భర్త అంటే భరించేవాడని చాలా మంది నిర్వచనాలు చెప్తుంటారు. భర్త ఎప్పుడైతే భార్యని ఆరో ప్రాణంలో ప్రేమిస్తాడో అప్పుడు భరించవలసిన అవసరం రాదు. నా కోసం నా బావ హద్దులను చెరిపేసిన సాహసాలను చేశాడు. ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన జాతకం గల కోడలు రావాల్సిన సమయంలో కట్టుబాట్లను పక్కన పెట్టి నన్ను ఇష్టపడిన ఒకే ఒక్క కారణంతో ఈ తాళిని కట్టాడు. పురుషోత్తముడు నా భర్త. నాకేదైనా అయితే విలువెల్లాడిపోతాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఐమ్ ఆల్ రైట్ డాక్టర్. నేను కాఫీ తీసుకుని వచ్చే సమయానికి మీరు పడిపోయి ఉన్నారు సార్. అందుకే డాక్టర్ గారిని తీసుకొచ్చాను. నేను కూడా ఇదే హోటల్లో వేరే సూట్లో ఉన్నాను కాబట్టి బాయ్ నన్ను ఇన్ టైంలో తీసుకురాగలిగాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పొరపాటున తడి చేత్తో స్విచ్ ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టింది. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవే, ఇప్పుడు మీరు నార్మల్గా ఉన్నారు. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ష్యూర్. టేక్ కేర్. సార్, కాఫీ చల్లగా అయిపోయి ఉంటుంది. మరో కాఫీ తీసుకుని వస్తాను. అలాగే. అవని చాలాసార్లు కాల్ చేసినట్టుంది పాపం. ఫంక్షన్ జరుగుతుండగా ఎన్నిసార్లు ఎందుకు చేసింది? నేను కాల్ చేసినప్పుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి తను ఫోన్ చేసి ఉంటుందా, లేదా ఇంకేమైనా జరుగుంటుందా? ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడొస్తాను. ప్లీజ్. బావా, అవని, అన్నిసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా భయం వేసేసింది తెలుసా? ఏమైంది నీకు? ఎందుకింత లేటుగా రిప్లై ఇచ్చావు? అది ఏం జరిగిందంటే అవని, తొందరగా చెప్పు బావా, నాకు కంగారుగా ఉంది. అది ఆఫీస్ మీటింగ్ ప్రెజెంటేషన్లో ఉన్నాను, అందుకే సైలెంట్ మోడ్లో పెట్టాను. అవునా? జరిగింది చెప్తే నువ్వు ఇంకా కంగారు పడిపోతావు అని అందుకే అబద్ధం చెప్పాను. నీకేమైనా అయ్యిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను బావా. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకేం జరగలేదు కదా? ఏం జరగలేదు అవని. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. అబద్ధం ఆడట్లేదు కదా? ఎందుకలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? ఇక్కడ నాకు జరిగింది చెప్తే బావ మూడంతా డిస్టర్బ్ అవుతుంది. చెప్పకూడదు. అవని మాట్లాడటం లేదేంటి? చెప్పు. నేను క్యాషువల్గానే అడిగాను బావా. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఫంక్షన్ బాగా జరుగుతుందా? జరుగుతుంది. వెళ్ళి ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం స్పెండ్ చేయి. రేపు తొందరగా వచ్చేస్తానులే. సరే బావా, జాగ్రత్త. ఉంటాను. బాయ్. అవని, ఆర్ యు కూల్ నౌ? యా. ఆయనతో మాట్లాడగానే ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది.
నీ వల్లే తాళి దొరికింది, తిరిగి నా మెడలో పడింది. ఆయన క్షేమంగా ఉన్నాడని తెలిసింది. థ్యాంక్ యూ సత్య. పోయిన తాళిని వెతికిస్తాను అనుకోలేదు. నేనే నీకు తాళిని కడతాను అనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకందరం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం పద. కన్ఫర్మ్ అవనే. ముందు అవనిని చంపాలి, తర్వాత లాయర్ సంగతి చూడాలి. దీంతో ఇక పని లేదు. చా మనం అనుకున్న ప్రకారం అందరం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. విడిపోతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. మనం ప్రతి ఇయర్ ఇలా కలుసుకుని సరదాగా గడుపుదాం. ఈ ఇయర్ నేను మా బావని తీసుకుని రాలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుని వస్తాను. నువ్వు మీ ఫ్యామిలీని, ఐ మీన్ మీ ఆవిడని ఖచ్చితంగా తీసుకుని రావాలి. ఓకే? అవని, యాక్చువల్గా సత్యాకి ఏంటి సునీల్, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. ఏం లేదులే, జోకులు వేయడం ఎప్పుడు వీడికి అలవాటే కదా, వీడి మాటలేం పట్టించుకోకు. వీడు అవనిని ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన విషయం ఇక ఈ జన్మలో బయటపెట్టేలా లేడు. అవని, ఈ సమయంలో నేను ఇలా అనుకోవడం తప్పని నాకు తెలుసు. కానీ ఈ జన్మకు నువ్వే నా భార్యవి. నేను మరో పెళ్లి చేసుకోలేను. ఏం ఆలోచిస్తున్నావు? మీ ఆవిడని నెక్స్ట్ టైం తీసుకుని వస్తావు కదా? ష్యూర్. అవని, సత్య, రేయ్ సత్య, 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 సత్య. చా లాస్ట్ సెకండ్లో అంతా నాశనం చేశాడు. వీళ్ళకి దొరికితే చంపుతారు. నెక్స్ట్ టైం చూసుకోవడం మంచిది. పట్టుకోండి వాడిని. రేయ్. సత్య, రేయ్ పారిపోతాడు, పట్టుకోండి. అవని, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకు బుల్లెట్ తగిలి రక్తం వస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. పదండి పదండి, తొందరగా పదండి. సత్య, లే సత్య, నెమ్మది, జాగ్రత్త. ఛా, తప్పించుకున్నాడు. రేయ్ పదండి. అవనికి తగలాల్సిన బుల్లెట్ సత్యకి తగిలింది. అసలు వాడు అవనిని ఎందుకు షూట్ చేసినట్టు? అవనిని షూట్ చేసుండడు, నన్ను షూట్ చేయడానికే వచ్చుంటాడు. నేను వాదించిన కేసులో శిక్ష పడిన వాడై ఉంటాడు. లేదు సత్య, వాడు వాంటెడ్లీ నన్నే షూట్ చేయబోయాడు. నువ్వు అడ్డం రావడం వల్ల నీకు తగిలింది. వాడు పారిపోయాడు రా. వాడు అవని చంపడానికే వచ్చాడు. ఇదిగో వాడు నించున్న చోట అవని ఫోటో ఉంది. సరే, ఆ విషయాలన్నీ తర్వాత చూసుకుందాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం. రా పదండి. మేము కూడా వస్తాం. మీరెవరూ అవసరం లేదు, నేను తీసుకెళ్తాను. రా సత్య.
కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా, అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అత్తయ్య ఉన్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా? సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నిహారిక, లావణ్యలు అవని గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అవని చూస్తే ఫంక్షన్ నుంచి ఇంకా రాలేదు. శ్రీకర్ ఏమో ఊళ్ళో లేడు. ఏం జరగబోతోందో ఏం అర్థం కావడం లేదు.